నువ్వు మాట్లాడకుండానే నీ థాట్స్ అన్నిటిని అర్థం చేసుకొని నువ్వు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చి నీ పనులన్నీ చేసి పెట్టే వెయిట్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ పర్సన్. ఓపెన్ ఏఐ చేయబోతున్న ఒక సీక్రెట్ డివైస్ ఇది. ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి ఏకంగా యాపిల్ని సైడ్ లైన్ చేసేలా ఉంది. ChatGPT ఏజెంట్స్ ఆల్రెడీ నీ డే టు డే టాస్క్ని ఆటోమేట్ చేస్తాయి రైట్. కాకపోతే దాన్ని నువ్వు టైప్ చేయాలి లేదా ఒక వాయిస్ కమాండ్ ఇవ్వాలి. వాట్ ఇఫ్ ఐ టెల్ యూ నువ్వు ఇప్పుడు ఆ రెండూ చేయక్కర్లేదు. యూ జస్ట్ హ్యావ్ టు థింక్. అర్థం కాలేదా? ఓకే మ్యాటర్ ఏంటో ఫస్ట్ నుంచి చెప్తా. ఓపెన్ ఏఐ మర్జ్ ల్యాబ్స్ అనే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. అదొక బ్రెయిన్ కంప్యూటర్స్ ఇంటర్ఫేసెస్ కంపెనీ. అంటే నీ బ్రెయిన్ని డైరెక్ట్గా ఏఐ ఆర్ కంప్యూటర్స్తో కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో హైలైట్ ఏంటంటే ఎలాన్ మస్క్ ప్లాన్ చేసిన న్యూరాల్ లింక్కి సర్జరీస్ కావాలి, కానీ దీనికి అలాంటివి అవసరం లేకుండానే ఏఐతో కమ్యూనికేట్ అయ్యేలాగా మెథడ్స్ని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ $252 మిలియన్ అండ్ అందులోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ఏఐది. ఈ డివైస్ బిల్డ్ చేయడానికి సామ్ ఆల్ట్మన్ ఎవరిని హైర్ చేసుకున్నాడో తెలుసా? వరల్డ్స్ గ్రేటెస్ట్ డిజైనర్ అండ్ ఫార్మర్ యాపిల్ డిజైనర్ జానీ ఐవ్ని. అది కూడా $6.5 మిలియన్ పెట్టి అతని కంపెనీని ఎక్వైర్ చేసుకొని మరి. దీన్ని బిల్డ్ చేయడానికి యాపిల్ ఏఐ సిస్టమ్ని పవర్ చేసే ఛాన్స్ కూడా మాకు అక్కర్లేదు అనుకున్నాడు సామ్ ఆల్ట్మన్. 2 బిలియన్ డివైసెస్ ఎవ్రీ యాపిల్లో ఉండే ఛాన్స్ ఇదంతా వద్దనుకోని మరి. వాట్ ఈజ్ హీ బిల్డింగ్? అతను బిల్డ్ చేయబోయే ఇంత చిన్న డివైస్లో అంత పెద్దగా ఏముంది? అడ్వాంటేజెస్ అయినా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.